డ్రోన్స్ ఎంతో కీలకంగా మారాయి. డ్రోన్స్ ఎట్ ది సేమ్ టైం యాంటీ డ్రోన్ సిస్టమ్. కానీ డ్రోన్ ఎంత ఇంపార్టెంటో యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. గిరిధర్ గారు దీని గురించి ఇదివరకే చెప్పారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారతదేశంలోనే అన్నీ కూడా తయారవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన మన సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఒక స్వదేశీ సంస్థ ఈ మధ్య ఇటీవల కాలంలోనే మన భారత సైన్యానికి ఒక డ్రోన్స్ సప్లై చేసింది. అదే సబల్ డ్రోన్స్. ఆ డ్రోన్ ప్రత్యేకత ఏంటో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, సబల్ డ్రోన్ నిజంగానే మన ప్రేక్షకులు కనుక వరుస పెట్టి డిఫెన్స్ రౌండప్ చూసినట్టయితే ఇది డిఫెన్స్ రౌండప్పా డ్రోన్ రౌండప్పా అనేది సందేహం కూడా రావచ్చు. డ్రోన్స్కి సంబంధించి నిజానికి చెప్పాలంటే అంతగా కవర్ చేస్తున్నాం. అసలు మనం డ్రోన్స్ గురించి ఎందుకు కవర్ చేస్తున్నామో మీరు ఒకసారి చెప్పి ఈ సబల్ డ్రోన్ ప్రత్యేకత ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. మనకు 2020 గల్వాన్ ఘటన జరగక ముందర డ్రోన్ ఫీల్డ్ లో మనం ఎక్కడా లేము. మన సైన్యం కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ చాలా దూరంగా ఉన్నామా. ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా మనం రఫైల్సే కొనుక్కున్నాం. అప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మేజర్ అక్విజిషన్ రఫైల్సే. 36 రఫైల్స్ కొనుక్కున్నాం మనం. డ్రోన్ అన్నది ఆర్మీలో పెద్దగా యూజ్ ఉంటుంది అని మనం ఎప్పుడూ అనుకోలేదు. మొట్టమొదటిసారి మనం అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో అజర్బైజాన్ డ్రోన్స్ తోటి అర్మేనియా ట్యాంకులన్నీ ఎలా పేల్చేసిందో, అర్మేనియా ఎలా ఓడిపోయిందో మనం చూసాం. మనం రెండవ మేజర్ మనకు డ్రోన్స్ తో పరిచయం ఎక్కడైందంటే సంతోష్ బాబు గారు మనకు గల్వాన్ ఘటనలో వాళ్ళు వచ్చి అటాక్ చేసి ఆయన్ని కొట్టి అలాగే 20 మందిని చంపడంతో తర్వాత మనకు డ్రోన్ యొక్క విలువ ఏంటో మనకు అర్థమైంది. తర్వాత మనకు జరిగినటువంటి చర్చలన్నీ కావచ్చు, డిసెంగేజ్మెంట్ కావచ్చు చైనా తోటి, మనం వెనక్కి వెళ్తాం, వాళ్ళు వెనక్కి వెళ్తారు, ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి మనం డ్రోన్స్ పంపించాం. మనుషులను పంపించలేదు. మళ్ళీ అక్కడ ఏదైనా అంబుష్ చేసి మనం చంపుతారేమో. కాబట్టి డ్రోన్స్ ద్వారానే మనం నిర్ధారించుకున్నాము వీళ్ళు వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళారు, వీళ్ళు అక్కడ ఏమీ లేవు, బంకర్స్ లేవు, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. డ్రోన్స్ మనకు ఆ విజిలెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ 2020-21 మనకు కరోనాతో పోయింది. అది 22 నుంచి ఇప్పుడు 24 అంటే గత 2 సంవత్సరాల్లో భారతదేశంలో విపరీతంగా డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ప్రొడక్షన్, డ్రోన్ కంపెనీలు, వివిధ రకాలైనటువంటి డ్రోన్స్ ఇవన్నీ కూడాను పుట్టుకొచ్చినాయి. 2 సంవత్సరాల్లో మనం చాలా పురోగతి చెంది. గతంలో మనకంటే ముందర స్టార్ట్ అయినటువంటి ఇరాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, ఇతరత్ర ఇన్ఫాక్ట్ ఈవెన్ చైనా కావచ్చు, వాళ్ళకు ఆల్మోస్ట్ సరి సమానంగా వస్తున్నాం మనం. ఈరోజు ప్రపంచంలో జనరల్ అటామిక్స్ కానీ, వాళ్ళ రీపర్ డ్రోన్స్ కానీ, లేదా మనకు పైరాట్కర్ డ్రోన్స్ కానీ చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ మన దేశంలో అటువంటి పేరున్నటువంటి డ్రోన్స్ ఇప్పటివరకు ఇంకా మనం తయారు చేసుకోలేదు. వస్తున్నాయి, రీసెర్చ్ జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు రీసెర్చ్ చేస్తున్నాయి, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా దీంట్లో రీసెర్చ్ చేస్తున్నాయి. సివిలియన్ యూజెస్ కి వాడేటువంటి కూడా మనం తయారవుతుంది. అఫ్ కోర్స్ డ్రోన్స్ అనేవి మల్టిపుల్ యూజ్, సివిలియన్ కి వాడచ్చు, అలాగే మనం మిలిటరీకి కూడా వాడచ్చు. దీంట్లో మళ్ళీ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. డ్రోన్ ఎలా కౌంటర్ చేయాలి, శత్రువు పంపించే డ్రోన్ ఎలా కౌంటర్ చేయాలి, అలాగే శత్రువు కనుక ఒక డ్రోన్ కాకుండా కొన్ని 100 డ్రోన్స్ పంపిస్తే స్వామ్ డ్రోన్స్ అంటారు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, మన దగ్గర స్వామ్ డ్రోన్స్ ఉంటే శత్రు పసిగట్టకుండా మనం ఎలా దాన్ని పంపించాలి. ఇలా ఎన్నో రంగాలలో మన దేశంలో పురోగతి చెందుతున్నాం మనం. కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలు, చిన్న చిన్న ఎస్ఎంఈలు, మనకు కొత్త కొత్త కుర్రవాళ్ళు, మనకు అంటే 25-30 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను దీని మీద చాలా ఎగ్జైటింగ్ ఫీల్డ్ అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మన దగ్గర కెపాసిటీ ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి డ్రోన్స్ వాళ్ళు ఆవిష్కరించుకోగలుగుతున్నారు. అదే పంతాలో మనం చూసామంటే కనుక ఎండ్యూర్ ఎయిర్ అన్నటువంటి ఒక సంస్థ, మనం దానికి సంబంధించినటువంటి మన కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ కో ఫౌండర్ అభిషేక్, ఆయన దీని గురించి వర్ణిస్తూ సైన్యం మాకు అటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేము వాళ్ళని కృతజ్ఞులుగా ఉన్నాం. మేము అంటే సబల్ 20 హెలికాప్టర్ ని, అన్మాన్డ్ హెలికాప్టర్ ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. హెలికాప్టరే, దాని హెలికాప్టర్ అందాం, డ్రోన్ అందాం, అన్మాన్డ్ అనేసరికి దానికి ఏమైనా పేరు పెట్టచ్చు. అన్మాన్డ్ వెహికల్ డ్రోన్ కావచ్చు, లేదా మామూలు మన ఫ్లైట్ లాగా టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళేటువంటి కావచ్చు, హెలికాప్టర్ లాంటివి కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్మాన్డ్ వెహికల్లో ఇది ఒక హెలికాప్టర్ టైపు, చినాక్ హెలికాప్టర్ లాంటిది అనుకుందాం. అటువంటి కెపాసిటీ, అటువంటి టెక్నాలజీ తోటి దీన్ని మనిషి లేకుండా తీసుకువెళ్ళేటువంటి ఒక వెపన్ గా, దీన్ని ఒక సాధనంగా వాడుకోవచ్చు. దీంట్లో క్యారింగ్ కెపాసిటీ 20 కిలోలు దాకా తీసుకువెళ్ళచ్చు. ఆ డ్రోన్ కెపాసిటీ, దాని వెయిటే 40 కిలోలు. అంటే దాని బరువులో సగం వెయిట్ ని అది మోయగలుగుతాం, 20 కిలోలు మోయగలుగుతాం.
ఎక్కడో సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి దాన్ని డెలివరీ చేయగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. చాలా టఫ్ టెరెన్. మనకు లదాఖ్ లో కానీ లేదా కశ్మీర్ లో కానీ ఎత్తైన పర్వత శ్రేణులు, కొండల ప్రాంతంలో ఎక్కడో మన బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్స్ కి వెళ్ళడానికి నడిచి వెళ్ళాలి మన సైనికులు. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అది కనీసం అంటే 1000-2000 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి వీళ్ళకి రమారమి 3-4 గంటలు పడుతుంది. వెళ్ళి అక్కడ వెళ్ళడానికి కింద నుంచి వాళ్ళు చలి కాచుకోవడానికి పెట్రోల్, డీజిల్ కావాలి. అలాగే వాళ్ళకి అక్కడ తినడానికి తిండి తీసుకెళ్ళాలి, అమ్యునిషన్ తీసుకెళ్ళాలి. ఈవెన్ మంచినీళ్ళు కూడా ఉండవు. కొండ ప్రాంతం అక్కడ ఏముంటుంది, రాళ్ళు రప్పలు తప్ప ఏముండవు. మంచినీళ్ళు ఇక్కడ కింద నుంచి మోసుకెళ్ళాలి. వాళ్ళకి కావాల్సినవి ఏవో టార్చ్ లైట్స్ లాంటివి, వాటికి సంబంధించిన ఇష్యూస్ అని తీసుకెళ్ళాలి. మనుషులు మోసుకొని వెళ్తే గానీ అక్కడ వెళ్ళలేదు. నేను ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాను. నేను యాక్చువల్గా చూశాను ఎంత కఠినమైన పరిస్థితుల్లో మన వాళ్ళు మన సరిహద్దులను కాపాడుతున్నారని. అసలు తలుచుకుంటేనే మనకు వాళ్ళ మీద ఎంత కృతజ్ఞులమై ఉన్నామని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకు ఊరట కలిగించే దిశగా ఈ యొక్క సబల్ 20 అన్మాన్డ్ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఇది రమారమి 20 కిలోలు మోసుకు వెళ్ళి వాళ్ళకి సప్లై చేయగలరు. అంటే వాళ్ళకి కావాల్సిన ఫ్యూయల్ కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా అంత ఎత్తైన బంకర్స్ ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు సప్లై చేయగలరు. అలాగే మనకు కొన్ని ప్రాంతాల్లో మనం మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలు ఉంటాయి. బహుశా అక్కడికి వెళ్ళి కొంత మనం అంటే మార్షీ ల్యాండ్స్, మనకు బిఎస్ఎఫ్ చూసామంటే బిఎస్ఎఫ్ చాలా టఫ్ టెరెన్స్ లో ఒక దగ్గర వాళ్ళకు ఎడారులు ఉన్నాయి, కొన్ని దగ్గర పొలాలు ఉన్నాయి, కొన్ని దగ్గర మనకు మార్షీ ల్యాండ్స్ ఉన్నాయి. అలాగే వర్షాల్లో రోడ్లు కట్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. వాళ్ళకి ఏదో సప్లైస్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మెడికల్ సప్లైస్ ఇవన్నీ ఇవ్వడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనా మనల్ని కవ్వించడానికి వీడియోలు పెట్టారు. ఆ వీడియోలో వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు ఏదో పాపం ఎండిపోయినటువంటి చల్లటి ఏదో భోజనం చేస్తున్నారు మన వాళ్ళు వేడివేడిగా ఉన్నటువంటి సలసలగా అవుతున్నటువంటి ఏదో మోమోస్, తర్వాత చికెన్లు, డంప్లింగ్స్ ఇవన్నీ తింటున్నారు. అది ఒక డ్రోన్ వచ్చి డెలివరీ చేస్తున్నాడు. మేము చూడ ఎలా ఉన్నాం, మీరు చూడ ఎలా ఉన్నారో అని మనల్ని కవ్వించడానికి వాళ్ళు చేశారు. కాబట్టి ఇటువంటివి మనకు సబల్ 20 లాంటివి నిజంగా అటువంటి అద్భుతమైనటువంటి మన సైనికులకి చాలా టఫ్ టెరెన్ లో ఉన్న వాళ్ళకి సప్లై చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు ఈరోజు వచ్చింది. అది ప్రైవేట్ రంగ సంస్థలో, అది స్టార్టప్ కంపెనీ, స్మాల్ కంపెనీ నుంచి వచ్చింది అది. అందుకని మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం ఇది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నందుకు మనం అందరం కూడా చాలా సంతోషించాలి. అభిషేక్ గారికి, తర్వాత వాళ్ళ టీం కి, తర్వాత మనకు ఈ యొక్క ఎండ్యూర్ ఎయిర్ కి, వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాము. దీని పేరు సబల్ 20. రేపు సబల్ 30 రాబోతుంది, సబల్ 40 రాబోతుంది. రీసెర్చ్ జరుగుతోంది. ఇంకా పెద్ద పెద్ద పేలోడ్ తీసుకువెళ్ళగలిగినటువంటి కెపాసిటీ పెంచుతున్నారు దాన్ని. బహుశా అది సబల్ 100 దాకా వచ్చిందంటే కనుక బహుశా మనిషిని కూడా తీసుకువెళ్ళచ్చు. అక్కడ ఏదో దెబ్బలు తగులుతాయి, ఏదో అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని హెలికాప్టర్ డ్రోన్ అతన్ని తీసుకొచ్చి సురక్షితంగా బేస్ కి సప్లై చేసేటువంటి కెపాసిటీ కూడా దీనిలో పెరుగుతుంది అని అభిషేక్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నందుకు మనందరం కూడా చాలా గర్వించదగ్గటువంటి విషయం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. రైట్ సార్.